పడుతుందా? మీరు మాట్లాడండి రజనీ గారు. సార్ నేను ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఎంతో ఇష్టమైన పల్నాడు ఏరియా నర్సరావుపేటలో ఉన్నానండి. దారి పొడుగున చెక్ పోస్టులు ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంది. ఒక రాయి కాదు కదా, ఒక మనిషి కిందకి వంగితే కూడా అరెస్ట్ చేసే పరిస్థితి నెలకొనింది. సో చాలా సంతోషంగా ఉంది సార్. నేను పుట్టి పెరిగిన ఏరియా అంతా కొట్టుకు చచ్చిపోతుంటే, రక్తపాతం చూసి బాధపడుతూ ఎక్కడి నుంచో మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ ఏరియాలో ఉండి కౌంటింగ్ అయ్యే వరకు ఈ పరిసరాల కంప్లీట్ చేసుకోవాలని వచ్చాను. 100% ప్రశాంతంగా నడుస్తుందండి. ఎక్కడ అల్లర్లు జరగవు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజలు స్వాగతించే పరిస్థితుల్లో ఉన్నారండి. ఎందుకంటే రాజులు బాగానే ఉంటారు, మధ్యలో సైన్యం పోతారు అనే విషయాన్ని కళాఖండిగా మనం చెప్పాం. ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ వర్గం ఓడిపోయినప్పటికీ వైసీపీ కార్యకర్తలు నెక్స్ట్ వీక్ లో వచ్చి మేము కండువాలు కప్పించుకుంటాం రజనీ గారు అంటూ చాలా పెద్ద వాళ్ళు కూడా ఫోన్లు చేయడం జరిగింది. ఇంకా కౌంటింగ్ అవ్వలేదు కదా సార్ అంటే, అయిపోయిందిలేండి మా దృష్టిలో అంటున్నారు. సో అక్కడ మాకు చాలా సంతోషం అనిపించిందండి. 100% అల్లర్లు జరగవు, చాలా బార్కెట్లు అది పెట్టేశారు. కండువాలకు ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడైతే. భారీ ఎత్తున కూటమి కండువాలండి, అది జనసేన టీడీపీనా వాట్ ఎవర్ ఇట్ మే బి. వైసీపీలో మాత్రం ఉండడానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడట్లేదు. ఖర్చీఫ్లు అయితే వేసేసుకున్నారు ఎవరెవరు ఏ పార్టీకి వెళ్ళాలనేసి. మొన్న శ్రీకృష్ణదేవరాయల దగ్గర మీద ఇంత రాయి పడింది చూడండి కారులో. అందుకనే నేను వెళ్ళాలి నర్సరావుపేట అంటే వెళ్ళు అనే పరిస్థితికి వచ్చారండి. కానీ అంత అల్లర్లు జరిగే పరిస్థితి ఏం లేదండి. వైసీపీ కార్యకర్తలు కూడా తెలుసుకున్నారు, ఇక గలాటాలు చేస్తే మనమే గల్లంత అయిపోతాం, కేసులో ఇరుక్కుపోతాం, వచ్చేది కూటమి ప్రభుత్వం అంటూ ఎక్కడికక్కడ స్తబ్ద అయిపోయారండి. అది మాత్రం అయితే నేను పల్నాడులో చూశాను. కౌంటింగ్ ఏ వరకు ఇక్కడే ఉండి కూడా వాయిస్ ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ మీరు ఎలాగూ పల్నాడు టూర్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ మీతో జాయిన్ అవుతాం. అండ్ రవికిరణ్ గారిని ఒకసారి మాట్లాడదాం. రవికిరణ్ గారు.